ఎవడో నేను మీ కోనసీమ కుర్రని మాట్లాడుతున్నాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి వచ్చాం. రాజోలు గ్రామంలో ఇక్కడ స్పెషాలిటీ ఉంది. ఒకటంటే చాలా ఉన్నాయనుకోండి, దాంట్లో ఇది ఒకటి. గోదావరి అనమాట. ఇక్కడ నుంచి లంక గ్రామాలు వెళ్ళొచ్చు. అవతలకి వెళ్తే అబ్బిరెడ్డిపాలెం అనేది ఉన్నది. అయితే పడవ ప్రయాణం ఇవన్నీ చాలా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో వెళ్తున్నాం, చాలా అయితే బాగుంటుంది. మీ చిన్నప్పుడు అయితే ఇలాగే వెళ్ళి ఇక్కడే కాలువలో స్నానాలు చేస్తాం, ఇక్కడే ఆడికిన వాళ్ళు అనమాట. మీకు ఆచి దాటగానే ఇలా గోదావరికి వెళ్ళడానికి మెట్లు వస్తాయి అనమాట. ఎందుకంటే ఒక గోదావరి ఉన్నది, పక్కనే పంటకాలం ఉన్నదన్నమాట. పంటకాలం వల్ల మనకి బ్రిడ్జ్ అనేది వేసారు. సో దాన్ని అక్కడి నుంచి నడుచుకుంటే ఈ మెట్లు ఎక్కితే మనం ఎదరికెళ్ళాలి. ఈ మీ చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గోదావరి ఇవన్నీ ఇంకా డైలీ కంపల్సరీ వచ్చేవాళ్ళు అనమాట. అంత బాగుంటుంది. మీకు పక్కనే కాలువ చూపెడతాను చూడండి. ఈ వైపున కాలువ ఉంది, మీకు అలాగా కొంచెం వెనకాల కనబడుతుంది కదా, అంతా గోదావరి అనమాట. మా చిన్నప్పుడు అయితే అసలు ఈ రోడ్లన్నీ అయితే ఏముండి కాదు. తర్వాత చాలా డెవలప్ చేశారు. ఇది టూరిజంగా కూడా బాగా పనిచేస్తుందని. మనకి అవతల వైపుకి వెళ్తే అబ్బిరెడ్డిపాలెం అనేది ఉన్నది. అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి. ప్లస్ మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సినిమాలు తీయడానికి వాటికి కూడా చాలాసార్లు చాలా యాక్టర్లు అయితే వస్తూ ఉంటారనమాట. మనం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు కనిపించే దూరంలో పడవ కనబడుతుంది కదా, మేము ఇప్పుడు పడవ ప్రయాణం చేయడానికి బయలుదేరుతున్నాం. మొత్తం హోల్ ఫ్యామిలీ వస్తుంది. సో మెట్ల దగ్గరనే రైట్ సైడ్గా వస్తే మీకు మళ్ళీ కిందకి గోదావరిలోకి వెళ్ళడానికి మెట్లు వస్తాయన్నమాట. సో అక్కడ బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి మా వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు, మేము కూడా బయలుదేరుతున్నాం. మనకి ఇలాగా చాలా చిన్న గుడి ఉంటుంది, కానీ శివరాత్రి రోజున వస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా చేస్తారు. ఒక 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. మా సైన్యం చూసారా, చాలా ఎంత రెడీగా ఉన్నారు ఆల్రెడీ. అక్కడ వీడియో అంటే ఆల్రెడీ రెడీ అయిపోయారు మా వాళ్ళు. ఎప్పుడు పడవ ఎక్కుదాం అటు వెళ్దామని మేము కూడా రెడీ చేస్తున్నాం. చూసారా ఎంతమంది వెళ్తున్నాం. ఇలా పండగలుగా వచ్చినప్పుడు ఇలా ఫ్యామిలీస్తో అది బయటికి వెళ్తే చాలా బాగుంటుంది నిజంగా. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుంటే నాకు చాలా ఫీడ్బ్యాక్ ఉంటుంది అన్నమాట. నా వీడియో లైక్ చేయండి, కుదిరితే నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నేను పెట్టడానికి అయితే నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. వీడియో మధ్యలో ఎలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా పడవ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. వెళ్తున్నాం, చూసారు కదా. చాలా బాగుంటుంది నిజంగా. మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ వస్తే పడవ ప్రయాణం. మీ యువతల గట్టుకు వచ్చాము. మాకు ఆపోజిట్ లో మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఆ ఊరు గ్రామ ప్రజలందరూ మళ్ళీ పర్యవేసుకుని వెళ్తున్నారు. సో అవతల వైపుకి వెళ్తున్నారు రాజోలు గ్రామానికి. మాకు ఆపోజిట్ అవుతుంది వెంటనే మళ్ళీని. ఈయనే మమ్మల్ని తీసుకొచ్చింది. ఈ వైపు గట్టు దిగడానికి అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఆ వైపు అయితే కొంచెం మోకాళ్ళ లోతుకి ఎక్కాల్సి వచ్చింది. సో ఈ వైపు పర్వాలేదు. 1 by 1 మా వాళ్ళందరూ దిగుతున్నారు. మంచి ఎక్సైటింగ్ గా ఉన్నారు మా వాళ్ళందరూ. పిల్లలందరూ మంచి ఎక్సైటింగ్ గా ఉన్నారు. లొకేషన్ చూసారు కదా, బాగుంది కదా. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్దాం. మేము ఇంకా దిగలేదు. పడవ మళ్ళీ ఊగుతుంది అటు ఇటు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ పడిపోతాను భయం వేస్తుంది మా వాళ్ళకి. చూసారా చుట్టూ తిరుగుతుంది ఇలాగే. కొంతమంది దిగడానికి భయపడుతున్నారు, కానీ పర్వాలేదు దిగిపోవచ్చు. దిగేమో లేదు. మా చిన్న బుడత అక్కడ ఇసుగుండలు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, గుడుగుడు నీళ్ళు అందులో దూకింది. అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. మామూలుగా కాదు, మామూలు అడావిడి చేయలేదు. మాకైతే కంగారు వచ్చింది. చూసారు కదా, అదిగో దగ్గర చూపిందని చూడండి ఈ బుడతనే. మనం యువతలేపు కట్టుగాడి నుంచి యువతలేపు వచ్చాం. ఇదే అబ్బిరెడ్డిపాలెం. అంతకుముందు అయితే ఇక్కడ చాలా జనం ఉండేవారు, గ్రామాలు ఉండేవి. కాలక్రమేణా ఇక్కడ రవాణా లేకపోవడం వల్ల అందరూ రోజులు చేయడం, కొంతమంది మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసమే పడవ ప్రయాణాలు అనేది. మనం ఈ గడ్డు దాటితే ఇవన్నీ అబ్బిరెడ్డిపాలెమే.
అయితే మనం నడిస్తే అటువైపు గోదావరి ఉందన్నమాట. సో మనం ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవడానికి సరిపోయిపోరు. ఆల్రెడీ చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ. మా పడితే ఇది కంగారు పెట్టింది, వాళ్ళు ఆడుకుంటారు. ఇసుకొట్లే ఉన్నాయి అనమాట. దాంట్లో కొంచెం ఒక లోతు ఉంటాయి. పిల్లలు కప్పులు దూకిరంటే అందులో మునిగిపోతారు. అలా ఉన్నది. ఎవరి పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. మనం శానిటైజ్ అవ్వడానికి వీడియోకి వెళ్ళి వచ్చాను అనమాట. బాగుంది. ఇంకో పక్కన మన దూరంలో పట్టుకెళ్తాం చూసారా, అది వేరే పాలన వెళ్తుంది అనమాట. సో ఇక్కడికి అక్కడికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, పైనే ఉంటుంది. వాళ్ళు అలాగా ప్రయాణం, అది ఎక్కువ ప్రయాణం జరుగుతుంది. జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ బండి నడుస్తుంది. ఇక్కడ ఎక్కువ జనాలు లేరు కాబట్టి మనకి పడవ అన్నది నడవడం జరుగుతుంది అనమాట. అది కూడా రేర్గా ఉంటుంది. సీరియల్ వైజ్గా సీరియల్ వైజ్గా వచ్చి 1 by 1 మనకి ఆటోలు ఎలా సేఫ్ అయ్యి ఇప్పుడు అలాగే మనం కొంత దూరం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వరకు అంటే లోపలికి ఎప్పుడంటే కార్తీక మాసం మనం భోజనాలు పెట్టుకోవడానికి మా చిన్నతనంలో ఇక్కడికి వచ్చి ఆడుతున్నాం. బాగుంది, చాలా నేర్చింది. ఈ తూర్పుగోదావరిలో చూడాలంటారు కదా, ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు మనకి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకోటి ఊళ్ళో చూసినప్పుడు మనకు బాగుంటుంది. సో మనం వెళ్దాం, అభిరెడ్డివారిపాలెం లోపలికి వెళ్దాం. ఎలా ఉందో చూసి ఇలా ఖాళీగా సెలవులు దొరికినప్పుడు ఈ బిజీ లైఫ్లో ఇలా అందరూ కలుసుకున్నప్పుడు ఇలా సరదాగా ఏదన్నా పిక్నిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయడం అన్నది చాలా రేర్గా ఉన్నాయి ఈ 6 రోజుల్లో. మాకు ఇవాళ కుదిరింది. మొత్తం అన్నదమ్ములు అందరూ, బావలు, అక్కలు, చెల్లెలు అందరూ వచ్చాం. చాలా అయితే చాలా బాగుంది నిజంగాను. అంటే సగం మంది వచ్చాం. ఇప్పుడు పిల్లలు అది ఉన్నారు 10-15 మంది వరకు. వాళ్ళతో కలిపి వచ్చారనమాట. ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పాడి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని ఓ పక్కన ఒకళ్ళు వాళ్ళ ఇష్టం. ఇంకా మనకి తెలుసు కదా, సముద్రం కాడికి వచ్చినా గోదావరి కాడికి వచ్చినా ఎలా ఉంటుంది అన్నది. నిజంగాను నేనంటే అభిరెడ్డివారిపాలెం వెళ్ళడానికి దారి కోసం అలా వస్తుంది అనమాట. అంటే ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది. ఇసుక మేడలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. దాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాం. జస్ట్ మేము అలా వెళ్ళి అభిరెడ్డివారిపాలెం ఎలా ఉంటుంది లొకేషన్, అభిరెడ్డివారిపాలెం లొకేషన్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో అది చూపించి మళ్ళీ రిటర్న్ అవుతాను. సందలాడిపోయిందంటే మళ్ళీ ఎక్కడ ఆడిపోతే పడవ తిరగండి. ఇక్కడ వరకు అయితే ఉంటాయి అంత క్లోజ్. అటువైపు రావాల్సిన సరే 6 లోపే. అవతల వైపు ఉన్నారంటే 6 అయినా కూడా యువతల వైపు రోడ్డుకి తీసుకొచ్చి పంపించేస్తారు. కానీ యువతల వైపు నుంచి అయితే అవతల వైపుకి వెళ్ళడానికి అయితే ఎటువంటి సౌకర్యం ఉండదు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తానికి గట్టెక్కాం, అభిరెడ్డివారిపాలెం గట్టెక్కాం. మనకు ఆ పక్కన గట్టెక్కగానే పాడి కనపడుతుంది కదా, గేదెలేగింది. 100 మంది జనం. ఇక్కడ పొలాలు అవి ఉన్నాయి కదా, వాళ్ళు కాపలాదారులు అయ్యి ఉంటారు. సౌండ్ వెళ్ళండి, చాలా కష్టంగా ఉంది నడిచి రావాలండి. కానీ లొకేషన్ అయితే ఫ్యాంటాస్టిక్ అండి, నిజంగాను సూపర్ ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడి నుంచి ఏమేమి ఉన్నాయో మీకు కొంత చూపిస్తాను, మళ్ళీ రిటర్న్ అవుతాను. ఓకేనా? ఇక్కడ దొరికే అంత స్వచ్ఛమైన గాలి మీకు ఇంకెక్కడా దొరకదేమో నిజంగా. ఎందుకంటే చుట్టూ పొలాలు, మీకు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. పొల్యూషన్ ఉండదు అసలు కొంచెం కూడాను. ఒక బస్సు కానీ ఒక బండి కానీ ఏది తిరగదు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్గాను ఉంటుంది, ప్రశాంతంగా. ఏంటి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఇవి దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. రండి మనం గట్టు దగ్గరికి వెళ్దాం. ఇటువైపు గ్రామం ఉందా? ఇటువైపు జనాలు అంటున్నారా? ఇప్పుడు ఎవరో ఫ్యామిలీస్ ఉంటున్నారు అసలు.
వచ్చినప్పుడు ఇదంతా కూడా అభిరెడ్డి వారి పాలమేనా? ఇదంతా కూడా అభిరెడ్డి వారి పాలమేనా? ఇవ్వట్లేవు ఏం లేదు. ఇది వరకు జనం ఉండేవారు కదా, ఆశ్రమాలు అయింది కదా ఇది ఉన్నప్పుడు జనాలు అంటున్నారు కదా. ఏం లేదు చూడటానికి వెళ్తామేనా? సో కొట్టేసారు అంటే గతంలో నేను అంటే మా చిన్నప్పుడు వచ్చినప్పుడు జనం అది ఉండేవారు, బాగుండేది. కేవలం ఇవన్నీ పంట ఇక్కడ జరిగేది కదా, మరి జొన్న పొత్తు ఉండేది. కొబ్బరిదాట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు యువతలేపు నుంచి గోదావరి, అవతలేపు ఇంకో గోదావరి ఉంది కదా, వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది? అవతలేపు కూడా అంతే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అవతలేపు దాటామనుకోండి, ఏ ఊరు వస్తుంది అవతలేపు? వెంగడపాలెం. అలా ఇలా వెళ్తే అబ్బాయిపాలెం. మనం ఇప్పుడు ఒకవేళ రేవతల ఏరియాలకి వెళ్ళడానికి దారి ఏమన్నా ఉందా? ఓహో, అవతలేపు గోదావరి దాటితే అవతలేపు రేవతలు దాటి వెళ్ళిపోవచ్చు. పాలకొల్లు అయిపోయిన వాళ్ళు ఇటు వస్తారు. మీకు అసలు అలా పడవ ప్రయాణానికి ఎంత తీసుకుంటారు కదా రోజులు? మరి వెళ్ళి రావాల్సి వస్తుంది కదా మరి. అంత పడవ నెలకి ఆయిల్ పెట్టుకుని 10,000 పడవ తప్పదు ఇంకా. అది ఆయిల్ పైన పెట్టుకోవాలి, రోజు మనం భావించుకోవాలి. ఏమైనా పై డబ్బులు వస్తే వాడి 10,000 కాక మీలాంటి మిగిలిన తిరిగినప్పుడు పై డబ్బులు వచ్చినప్పుడు ఆయన తీసుకుంటాడు. పై డబ్బులు ఎవరు ఇచ్చినా మాకు పెట్టుకోమని తప్ప. ఏంటంటే దీనికోసం కొబ్బరి కూడా అందులో తీసుకెళ్తారు కదా. ఇప్పుడు అటు పంట వెళ్తుంది కదా, మరి అది సోంబెల్లి వైపు వెళ్తుంది అది. ఓహో, గ్రామం ఉన్నది అయితే ఆ వైపుని. అవునండి. అక్కడి నుంచి ఇలా ఇడిపోయి అలా కలిసిపోయింది మళ్ళీ ఎదురు. అవును, చాలా మంచులు మళ్ళీ 2 కలిసిపోయి. ఏంటంటే ఎప్పుడన్నా ఇలాంటివి చూడటానికి ఏమన్నా రావాలంటే రావాలి. యువతల వైపుకి రాజోల నుంచి ఈ గ్రామ ప్రజలు చూసారా, పడవ నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నారో. ఇలాగా 5గురు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అందరినీ ఓటికి చేరుస్తారు. ఒకప్పుడు ఉన్నంత జనం అయితే ఇప్పుడు లేరని చెప్తున్నారండి. ఇక్కడ ఒక ఆయన్ని పాలేరుని అడిగితే చెప్తున్నాడు. సో ఉన్నవారు మట్టికి ఇక్కడ ఉంటున్నారంట, మిగిలిన వారందరూ కూడా రాజోల గ్రామానికి రావడం జరిగింది. అంటే సదుపాయాలు ఏముండవు, ఏదన్నా ఒక విపత్తు జరిగిందంటే ఏమీ చేయలేము, అందరూ రాజోలు రావాల్సిందే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సదుపాయం లేకపోవడం వల్ల అటువైపుకి వెళ్ళినా కూడా ఒక గోదావరి తప్పితే ఎటువంటి గ్రామం అందుబాటులో ఉండదు. సో దాని గురించి కొంత ప్రజలు దారి మళ్ళారు. కానీ లొకేషన్ బాగుంటుంది, అన్ని పొలాలు, కొబ్బరి చెట్లు. మా వాళ్ళు అప్పుడేని తిరుగు ప్రయాణం పెట్టేశారండి. టైం 5:30 అవుతుంది, సందలాడిపోతుంది, మంచి సలగాలేస్తుంది. ఇంకా ఎవరికాళ్ళు పిల్లలు ఆడుకోవడాలు ఇవన్నీ అయిపోయినాయి, తిరుగు ప్రయాణం పెట్టారు. మా పడవ రావడమే లేటు. మాతో పాటు ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారనమాట, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గ్రామస్తులు కొంతమంది యువతల వైపుకి వెళ్తున్నారు, చూశారు కదా. సో ఆయనకి సిగ్నల్ ఇస్తే ఆయన పడవ యువతల వైపుకి వస్తుంది అనమాట. మాకు వైపు ఇక్కడి నుంచి అటు వెళ్తాం, కుదిరితే అవతల వైపున మనకి పార్క్ ఉంది. ఆ పార్క్లో కూడా వెళ్తాం, బాగుంటుంది అది కూడా. సో నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, పార్క్ ఉన్నది ఇక్కడ, ఇప్పుడు కుదరట్లేదు అని చెప్పేసి. ఒకవేళ ఈ టైంలో కనుక కుదిరితే వెళ్ళి అక్కడ కూడా షూట్ చేస్తాను. సెలవు రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఇటు పక్కకి రండి, చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, బాగున్నది కూడా. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతోనే రండి నిజంగా.